తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ రాత్రి తెల్లవారుజామున మాత్రం తీవ్రంగా పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. అరకు, విశాఖపట్నం జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మినుమలూరులో 10 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీలు, అరకులో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ రాత్రి తెల్లవారుజామున మాత్రం తీవ్రంగా పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. అరకు, విశాఖపట్నం జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మినుమలూరులో 10 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీలు, అరకులో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నా పేరు డి మాధురి రెడ్డి. మేము అరకు చూడడానికి వచ్చాము. 20 ఇయర్స్ కిందట చాలా ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మా మనవాళ్ళని కూడా తీసుకొని వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. చాలా హ్యాపీగా మేము ఫీల్ అయ్యాము. మంచు చాలా ఎక్కువగా ఉన్నది. రాత్రి క్యాంపర్ వేసుకున్నాము. ఉదయం 8 అవుతున్నా సరే చాలా చలిగా ఎక్కువగా ఉన్నది. మేమైతే అరకు వచ్చాము వైజాగ్ నుంచి. ఇప్పటికీ మంచి ఎలా ఉందంటే మా చేతులు అగ్గిలాడితే చేతులు ఎలా కాలితే అలా మంట ఎక్కుతున్న టైం 9 అయినా సరే 9:30 అలా అయింది. ఈ క్లైమేట్ కోసం అరకు వచ్చా అంటే మేము అది చాలా హ్యాపీగా ఉంది. అరకు వచ్చాము, ఊటీ వచ్చేందుకు థియేటర్ బాబు, ఈ క్లైమేట్ బాబు, ఈ మంచి థియేటర్ బాబు, ఎక్కడ రోడ్డే కనిపించట్లేదు, అసలు బళ్ళు కానీ చెట్లు కానీ ఎక్కడ కనిపించట్లేదు. కుర్ర పౌడర్ బాబు క్లైమేట్. అన్ని జ్యోతిశ్వర్ యాదవ్ అండి. నాతో పాటు విశాఖపట్నం నుంచి నా ఫ్రెండ్స్ అందరినీ అరకు రావడం జరిగింది. నిన్న సాయంత్రం 8 ప్రయాణానికి వచ్చాము. రాగానే ఇక్కడ టెంట్స్, క్యాంప్ ఫైర్ అంతా అరకులోని వాళ్ళు సదుపాయం ప్రొవైడ్ చేశారు. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు చూస్తే మార్నింగ్ 8 టైం అవుతుంది. ఇంకా కూడా మంచు ఇంకా కురుస్తుంది. అసలు నిజంగా ఆంధ్ర, ఊటీ అనడానికి ఎటువంటి సందేహం లేదు. చాలా మంచి ఎన్విరాన్మెంట్, వాతావరణం అది ఉంది. ఇక్కడ అరకు ప్రజలు కూడా బాగా అన్ని సదుపాయాలన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, బాగా డెవలప్ చేస్తున్నారు. మేము యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము, కానీ ప్రతి ఇయర్కి ఏదో ఒక కొత్త ప్రదేశాలు ఇవి ఉంటాయి. మడగడ వ్యూ పాయింట్కి అది వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అరకు పైనకి వచ్చాము. చాలా చాలా బాగుంది. నా పేరు ప్రవీణ్ అండి. వైజాగ్ నుంచి ఫోటోషూట్కి వచ్చాము మేము. నేను ఫోటోగ్రాఫర్ని. యాక్చువల్లీ ఏంటంటే ఈ సీజన్ వచ్చేసరికి మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది దేనికంటే వచ్చే దారిలోనే మాకు లొకేషన్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎల్లో ఫ్లవర్స్ అలా కంటిన్యూ మాకు అలాగా రోడ్ సైడ్లోనే మంచిగా లొకేషన్స్లో ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఎంత బాగుంటాయంటే యాక్చువల్లీ అది అందరూ ఎవరైనా చూస్తే గ్రాఫిక్స్ అనుకుంటారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మెయిన్ ఈ క్లైమేట్లో ఈ నవంబర్, డిసెంబర్లో వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. పైనేరిలో కానీ అరకు ఏరియాలో తీయడానికి. ఎందుకంటే ఈ సీజన్లో ఇంపార్టెంట్గా ఏంటంటే ఎల్లో ఫ్లవర్స్ అండి. ఈ సీజన్లో ఎల్లో ఫ్లవర్స్ బాగా ఎక్కువ రావడం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సాగర్ రెడ్డి, విశాఖపట్నం నుంచి వచ్చాను. అరకు అట్మాస్ఫియర్ చూడడానికి వచ్చాను. చాలా బాగుంది. మార్నింగ్ 7 అవుతుంది. అయినా సరే క్లైమేట్ మాత్రం సూపర్. మా ఫ్యామిలీతో వచ్చాము. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఎల్లో ఫ్లవర్స్ చూడడానికి పర్టికులర్గా వచ్చామండి మేము. మా పేరెంట్స్ కానీ, మేము కానీ, మా వైఫ్ కానీ ఎల్లో ఫ్లవర్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇప్పుడు నేను నా చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడే చూడడం. ఐఎమ్ వెరీ హ్యాపీ బై సీయింగ్ దట్ ఎల్లో ఫ్లవర్స్. నాది అమరావతి. ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చాను. ఫోటోషూట్ పర్పస్ వచ్చా, కానీ చూడటానికి ఇదే ఫస్ట్ టైం రావటం. ఈ మంచు ఇవంతా చాలా బాగుంది. I think it was the best place to visit to families and couple shoot.
చేయొచ్చు. మన ఏపీలో చాలా ఉన్నాయి. మనం చాలా లాంగ్ వెళ్ళి కాశ్మీర్, ఊటీ, కొడైకెనాల్ అన్నీ వెళ్ళి తిరుగుతూ ఉంటాం. టైం వేస్ట్, మనీ వేస్ట్. ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చి మొత్తం చూడండి. కావాలంటే నా మాట అబద్ధం అయితే ఎంజాయ్ చేయడానికి అరకులో చాలా 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 బెస్ట్ ప్లేస్లు ఉన్నాయి ఈ సీజన్లో.